నిత్య జీవితావసర సరుకుల ధరలను అన్ని రకాల నిత్య జీవితావసర సరుకుల ధరలను అందుబాటులో ఉంచాలి. ఇసుకనే ఉచితంగా ఇవ్వాలి. విద్యుత్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ భరించాలి. ఆపాలి స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని అనుకూలంగా చట్టం చేయాలి. కౌలు రైతులకు అనుకూలంగా చట్టం చేయాలి. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు ప్రధానంగా అన్ని రకాల నిత్య జీవితావసర సరుకులు రేట్లు పెరిగిపోయి సామాన్య మానవుడు బతకడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఒకటి. రెండవది, ఉపాధి అవకాశాలు ఏ రోజుకు ఆ రోజు తగ్గిపోతున్నాయి. కనీస వేతనాలు గత 10 సంవత్సరాల నుంచి పెరిగేటువంటి పరిస్థితి కూడా లేదు. అట్లాగే అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు చేయడానికి ఓ ప్రయత్నం, దొరికిన కాడికి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని దేశాన్ని అప్పులు ఊపిలోకి దించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం, వీటన్నిటికీ ప్రభుత్వ విధానాలు ఈ దేశ సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ పరిపాలన మారాలా, ప్రజలకు అనుగుణంగా జరగాలా, అన్ని రకాల సరుకుల రేట్లని తగ్గించాలని చెప్పేసి కోరుతూ సిపిఎం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పేసి కోరటం జరిగింది. అందులో భాగంగానే సిపిఎం శాఖలు కమిటీలు ఎక్కడుండా అక్కడల్లా కూడా గత వారం రోజులుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేశాం. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడికి రావటం అనేది జరిగింది. ప్రధానంగా మన తెనాలి పరిసర ప్రాంతాల్లో రైతాంగం సంబంధించి సాగునీరు ఏదైతే ఉందో ఆ కాలువలు ఏవైతే ఉన్నాయో పుడికిలు తీయాలా, అక్కడ గుర్రపు డెక్క తూటికాడ ఏదైతే ఉందో కాలువల నిండా ఉంది, నీరు పోవట్లేదు. డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది. అట్లాగే రోడ్లు, పట్టణంలోని రోడ్లు కూడా గుంటలు పడి అడుగున ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. ఇది చాలా ప్రాధాన్యమైనటువంటి అంశాలు. ఈ అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని, వెంటనే పరిష్కరించాలని, అట్లాగే ఈ పట్టణంలో కూడా కొన్ని ప్రాంతాల్లో చౌక దుకాణం ద్వారా ఇచ్చేటువంటి బియ్యం కూడా సక్రమంగా సరఫరా జరగట్లేదని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. ఈ అంశాలన్నీ కూడా అధికారులు దృష్టి పెట్టాలని, తమ పరిధిలో ఉన్న అంశాలు పరిష్కారం చేయాలని, తమ పరిధిలో లేనివి పై అధికారుల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఈ 5 నెలల కాలంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అడియాసలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో సూపర్ 6 అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ సూపర్ 6 హామీలని అమలు చేయాలని, ముఖ్యంగా రైతులకి, కౌలు రైతులకి 20,000 రూపాయల పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పారు. 5 నెలలు గడిచినా కానీ ఇంతవరకు పెట్టుబడి సాయం అందలేదు. దీంతోపాటు రైతాంగం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. స్థానికంగా జనవరి 19వ తేదీన దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ తగలబడి పసుపు రైతులు కోట్ల రూపాయలు నష్టపోయిన పరిస్థితి ఉంది. దాంతోపాటు వరదల్లో కూడా పసుపు, కంద, అరటి ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. వాడ దెబ్బ, చెంప దెబ్బ రైతులకి తగిలింది. ఆ పరిహారం ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా సమక్షంలో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని అమలు చేయాలని, అట్లాగే చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని ఆ రోజు పిలిపించారు. ఇవాళ మళ్ళీ తిరిగి ఆ ప్రభుత్వమే స్మార్ట్ మీటర్లు బిగిస్తుంది. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. వెంటనే దీన్ని ఉపసంహరించాలని, కరెంటు ఛార్జీలు ఉపశమనం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది.